హాయ్ ఆల్. టుడే మనం మార్చ్ 30, 2025 సంబంధించి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో దీంట్లో వచ్చేసి ఈనాడు హిందూ సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నేను దీంట్లో నుంచి తీసుకోవడం జరిగింది. సో దాంట్లో ఫస్ట్ మనకి మంచినీటి చేపల ఎగుమతుల కోసం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో అతిపెద్ద కేంద్రం ఏర్పాటు చేస్తుంది. అది వచ్చేసి మనకి కోహిడ రంగారెడ్డిలో 10 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తున్నారు. అయితే మనకు తెలంగాణ జలాశయాలు, రిజర్వాయర్లు, డ్యామ్లు, చెరువులు, కుంటలు ఇలాంటి మంచినీటి వనరులలో చేపల ఉత్పత్తి అంటే మంచినీళ్ళలో చేపలు మనం ప్రొడక్షన్ చేయడం అన్నమాట. జనరల్గా సముద్రాల్లో కూడా పడతారు కదా. సో అట్లా కాకుండా ఇక్కడ వీటిని మంచినీటి అంటారు, సముద్రం అయితే ఉప్పు నీటి అట్లా అన్నట్టు. సో అట్లా చేపల ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది దేశంలో మొత్తంలో. ఓకే, అంటే ఫస్ట్ ప్లేస్ అన్నమాట ప్రొడక్షన్లో. నెక్స్ట్ జనరల్గా కొన్నిసార్లు ఫోన్లు పోగొట్టుకోవడం కానీ దొంగతనం చేయబడతాయి కదా. సో అట్లా సెల్ ఫోన్స్ పోతే మన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సిఐఆర్ వాళ్ళు, సో వీళ్ళ ప్రకారం అట్లా పోగొట్టుకున్న వాళ్ళకి రికవరీ అంటే మళ్ళీ వాటిని దొరకబట్టి ఇప్పించడంలో మన తెలంగాణ పోలీసులు దేశంలోనే సెకండ్ ప్లేస్ ఉందన్నమాట తెలంగాణలో. సో సెల్ ఫోన్ రికవరీలో మన తెలంగాణ కంట్రీలో టాప్ 2లో ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన దేశంలో అతిపెద్ద ఎల్ఈడి ఆధారిత ఇమ్మర్సివ్ స్క్రీన్ స్పేస్ థియేటర్ని బెంగళూరులో వండర్లా సంస్థ వాళ్ళు ప్రారంభించారు. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట ప్రేక్షకులకి. అయితే మనకు రీసెంట్గా మొన్న ఒక భూకంపం ఎర్త్క్వేక్ వచ్చింది, అది మయన్మార్, థాయిలాండ్ దేశాలలో. సో ఆ కంట్రీస్ అంటే మయన్మార్కి మనము సోషల్ అసిస్టెన్స్ ఇవ్వడం కోసం మనకు ఆపరేషన్ బ్రహ్మ ఈ ఆపరేషన్ని భారత్ ప్రారంభించింది. ఇది మయన్మార్ కోసం అన్నమాట. సో ఆపరేషన్ బ్రహ్మ ఇది. సో ఆ తర్వాత అట్లా ఆపరేషన్ బ్రహ్మ పేరుతో మనం మయన్మార్కి హ్యుమానిటీ గ్రౌండ్స్లో మనం హెల్ప్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ భారతదేశంలో ఎనర్జీ ప్రొడక్షన్లో మనకు సోర్స్ ఏంటంటే ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా 2025, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. వీళ్ళ ప్రకారం మనకు టోటల్ ఓవరాల్ ఎనర్జీ ప్రొడక్షన్లో మనం వాడుకునే దాంట్లో 23-24 ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చేసి 79% బొగ్గు ద్వారానే వస్తుంది మనకు ఈ ప్రొడక్షన్. యాక్చువల్గా ఇది ఇంకా 2014-15లో ఈ 70% ఉంది, ఇప్పుడు ఇంకా పెరిగిందన్నమాట. సో అట్లనే క్రూడ్ ఆయిల్ షేర్ కూడా ఈ ఎనర్జీ ప్రొడక్షన్లో 6% ఉంది ప్రజెంట్. దాన్ని కొంచెం తగ్గించారు. అంత 2014-15లో 11% ఉండే, సో ఇది తగ్గింది. ఇక న్యాచురల్ గ్యాస్ చూసుకుంటే మనకి ప్రజెంటు 23-24 వరకు ఫైనాన్షియల్ ఇయర్లో 7% ఉంది. అదే 14-15లో అయితే 9% ఉంది. ఇక రిన్యూవల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక శక్తి వనరుల ద్వారా మనకు వచ్చే ఎనర్జీ ప్రజెంట్ అయితే 6% ఉంది. ప్రజెంట్ 7% ఉంది, అంతకుముందు 6% ఉండే. ఇప్పటికీ మనం ఈ కోల్ ప్రొడక్షన్లో అంటే కోలు ఎనర్జీ కోసం వాడుకునే దాంట్లో 26% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అట్లనే మనం క్రూడ్ ఆయిల్ ఇండియా 89% క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటా అని చెప్పేసి ఈ ఎనర్జీ స్టాటిక్స్ ఆఫ్ ఇండియా 2025 చెప్తుంది మనకి. థ్యాంక్ యూ.